ఒక దిక్కు వరదలొచ్చి జనాలకు తిప్పలు పడుతుంటే ఇంకో దిప్పు అదే వరద నీళ్ళు కొందరికి భలే గమ్మత్తైన పండగ తెస్తుందిల్లా. ఈ ఆనకాలం అన్నొద్దులు తిప్పలు ఎట్లుంటాయో గమ్మత్తు ముచ్చట్లు సుద్ద గట్లే ఉంటాయుల్లా. ఆనకు ఆన, నీళ్లకు చేపలు, పాములు కప్పలు సుత ఆర్తళ్ళకు మస్తు ఎక్కుతాయి. ఓ జిల్లాల గోదావరి వరద నీరు లంక గ్రామాలలో ఉన్న కొబ్బరి తోటలకు చేరిందిల్లా. ఆ వరద నీళ్ళ ఏమొచ్చినాయో చూడుర్రి. చలో మరి కొబ్బరి తోటకు. గోదావరి ఉధృతి పెరుగుడేమో గాని కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోన్న పోలవరం మండలం మురమల్ల ఊరికి ఆనుకొనున్న లంకలన్నీ నీళ్లతోనే నిండినాయి. వరద నీళ్లంతా ఆడున్న కొబ్బరి చెట్లను కొబ్బరి నీళ్ల వనం చేసినాయి. 1+1 ఆఫర్ అన్నట్టు నీళ్లతోని నీళ్ళల్లో పెద్ద పెద్ద చేపలు సూత తోటలకు వచ్చినాయి. కొబ్బరి చెట్ల నడుమ నిలిచిన నీళ్ళల్లా చేపలు పైకి శంగుని ఎగురుకుంటా గెంతుకుంటా కనిపిస్తే అదొక దృశ్యం కాదుల్లా. ఇన్నేళ్ళు చెట్లకు కొబ్బరికాయలు వేలాడు చూసిన జనాలు ఇప్పుడు చెట్ల కింద చేపల ఎగుడు చూసి ముక్కు నేలేసుకోవాటే. గీ అర్ధ నీళ్ళల్లా వేల సంఖ్యల చేపలు కొబ్బరి తోటలోకి కొట్టుకొచ్చినాయి. తోటల పొంటి నీళ్ళ మీదికి ఆ చేపలు ఎగురుకుంటా గెంతుకుంటా ఉంటే సూర్నికి 2 కళ్ళు జాలక చాలా మంది పట్టుకుని పోయినరు. కొబ్బరి తోటల్లా చేపలు ఎగురుతున్నాయన్న ముచ్చట తెలుసుడే ఆలస్యం. చుట్టుపక్కల ఊరోళ్ళంతా వలలు పట్టుకొని వచ్చి చేపలు పట్టుకొని పోయినరు. ఇండ్లల్లున్న వలలు గాలలు గంపలు పట్టుకొని తోట్ల కురుకొచ్చి వరద నీళ్లు తక్కువుండు చేపల గుంపులు లెక్క ఎగురుతోని జనాలకు అస్సలు శ్రమ లేకుండానే చేతికి చిక్కినంత దొరికినాయి చేపలు. చిన్న పెద్ద తేడా లేకుండా ఊర్లున్న జనమంతా ఎగబడి మరీ చేపల వేటలో పాల్గొనబట్టే. వరద తెచ్చిన తిప్పలు పక్కన పెడితే ఈ చేపల పండుగ మాత్రం మస్తు ఖుషిగా అనిపిస్తుంది పో జనాలకు. కొబ్బరి తోటల్లా ఈ వింతైన చేపల వేటను చూసేటందుకు చుట్టుపక్కల ఊర్లకేంచి జనాలు ఊరికొస్తున్నారు. వచ్చినోళ్ళంతా ఫోన్లు తీసి వీడియోలు గుంజుతాండ్రు. గట్లకి కొబ్బరి తోటల్లా చేపల ముచ్చట మస్తు వైరల్ అవుతుంది. ఒక దిక్కు లంక ఊర్ల జనాలు వరద ముప్పుతోని కొంచెం భయపడుతున్నా ఈ అరుదైన ముచ్చట చూస్తే కోనసీమ జిల్లా అంతటా ఇప్పుడు పెద్ద ట్రెండింగ్లో ఉన్నది కదా.